హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. కేంద్ర ప్రభుత్వం కొత్త ఈవీ పాలసీని అయితే తీసుకొచ్చింది. దీని ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల తయారీని ప్రోత్సహించేందుకు ఈ కొత్త పాలసీని అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ పాలసీ ద్వారా కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడడం కోసం ఈ కొత్త పథకాన్ని తీసుకొచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే ప్రకటించింది. దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ కు సబ్సిడీ అందించేందుకు ఈ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. దీని ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ పాలసీని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినట్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే ఈ విషయాన్ని బుధవారం వెల్లడించారు. ఈ స్కీమ్ కింద ఏప్రిల్ నుంచి 4 నెలల కోసం 500 కోట్ల రూపాయల మేర కేటాయించినట్లు ఆయన స్పష్టం చేశారు. భారత్లో ఈ మొబిలిటీని ప్రోత్సహించడానికి ప్రధాని మోదీ సర్కార్ కట్టుబడి ఉందని, దీంట్లో భాగంగానే ఇప్పుడు కొత్త స్కీమ్ తీసుకొచ్చినట్లు చెప్పారు. ఈ పథకంలో వినియోగదారులకు అత్యాధునిక సాంకేతికను అందించడంతో పాటు మేక్ ఇన్ ఇండియా ప్రచారాన్ని ప్రమోట్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త విధానం ప్రకారం దేశంలోని కంపెనీలు 4150 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయడానికి ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందుకోసం వారు ఎలక్ట్రిక్ వాహనాల్లో కనీసం 25% స్థానికంగా తయారు చేసిన విడిభాగాలను ఉపయోగించాల్సి ఉంటుంది. కేంద్రం తీసుకొచ్చిన కొత్త స్కీమ్ కింద విద్యుత్ ద్విచక్ర వాహనాలు 3 వీలర్స్ కు సబ్సిడీ అయితే ఇవ్వనున్నారు. ఏప్రిల్ 1 నుంచి ఈ పథకం అమల్లోకి రానుండగా 4 నెలల పాటు అమల్లో ఉంటుంది. ఈ లెక్కన 2024 జూలై వరకే ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఇక ఈ స్కీమ్ కింద 3.3 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు గరిష్టంగా 10,000 వరకు సబ్సిడీ ఇవ్వనున్నారు. 31,000 ఈ రిక్షాపై 25,000 వరకు సబ్సిడీ అయితే వస్తుంది. అదే పెద్ద 3 వీలర్ కు అయితే 50,000 మేర రాయితీ అయితే ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సహా వినియోగాన్ని కూడా ప్రోత్సహించడంలో భాగంగానే కేంద్రం గతంలో తీసుకొచ్చిన ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ సెకండ్ ఫేజ్ స్కీమ్ 2024 మార్చి 31తో ముగియనున్న సంగతి తెలిసిందే. దీంట్లో భాగంగా 2 వీలర్స్ సహా ఇతర విద్యుత్ వాహనాలకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తూ వస్తుంది. మరోసారి ఈ గడువు పెంచే యోచనలో లేదని తాజాగా స్పష్టమైతే చేసిన కేంద్ర ప్రభుత్వం ఈవీల కోసం కొత్త స్కీమ్ను తీసుకొచ్చింది. మరోవైపు ఐఐటి రూర్కీతో భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఎలక్ట్రిక్ వాహనాలు సహా రవాణా రంగం కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇండస్ట్రీ యాక్సిలరేటర్ ను ఐఐటి రూర్కీలో ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా MHI 19.87 కోట్ల గ్రాంట్ విడుదల చేయనుండగా ఇండస్ట్రీ పార్ట్నర్స్ 4.78 కోట్లు సమకూర్చనున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోకు తప్పనిసరిగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.